అధిక మాసం స్పెషల్ ఆఫర్, లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్స్. ముకుంద జ్యువెలరీలో గ్రాండ్ డీల్. ఆంధ్రప్రదేశ్లో బడి గంటకు వేలైంది. జూన్ 12వ తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభం అవుతున్నాయి. సమ్మర్ హాలిడేస్ అనంతరం స్కూల్స్ తిరిగి శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. దీంతో 2026-27 కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. విద్యా క్యాలెండర్లను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 229 పని దినాలు ఉండగా 87 రోజులు సెలవు ఉన్నాయి. అయితే విద్యా సంవత్సరం శుక్రవారం నుంచి ప్రారంభం కానుండడంతో తల్లికి వందనం నిధుల కోసం విద్యార్థులు తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. ఇవి ఎప్పుడు అకౌంట్లో పడతాయా అని నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఎట్టికేలకు ఒక క్లారిటీ ఇచ్చింది. వచ్చే నెలలో నిధులు జమ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే తల్లికి వందనం నిధులు అందుకోవాలంటే తప్పనిసరిగా 3 పనులు చేయాలని ప్రభుత్వం తెలిపింది. ఒకటి, తల్లి బ్యాంక్ ఖాతా ఆధార్ లింక్ అయి ఇక NPCI పూర్తయి ఉండాలి. ఇక మూడో విషయానికి వస్తే బ్యాంక్ KYC వివరాలు అప్డేట్ చేసుకుని ఉండాలి. ఈ మూడింటిలో ఏ ఒక్కటి పెండింగ్ లో ఉన్న నిధులు పొందడంలో అవంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దీంతో అన్ని వివరాలు సరిగ్గా ఉండేలా అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. చాలా మంది విద్యార్థుల వివరాలు NPCI లాగిన్ లో చేర్చుకోవడం లేదు. దీంతో గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులు బ్యాంక్ ఖాతా వివరాలు విద్యార్థుల పేర్లతో నమోదు చేయించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ సమాచారం అందించాలని సూచించింది. బ్యాంక్ అకౌంట్ ద్వారా NPCI యాక్టివేషన్ లేకుంటే ఇండియా పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ తెరిపించాలని, దానికి NPCI లింకింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే తల్లికి వందనం అర్హుల జాబితాను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు. దీంతో పాటు పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు, బ్యాగులు, షూలు కూటమి సర్కారు అందించనుంది. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి ఏడాది ప్రభుత్వం 15,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. వీటిలో 13,000ను విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంకు అకౌంట్లో వేస్తుండగా 2,000ను స్కూల్ నిర్వహణ కోసం ప్రభుత్వం తీసుకుంటుంది. విద్యా సంవత్సరం ప్రారంభమైన వెంటనే వీటిని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికి మాత్రమే ఈ సహాయం అందించేవారు. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి అందిస్తున్నారు.